ధూపదీప నైవేద్య పథకంతో పేద అర్చకులకు చేయూత అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ధూపదీప నైవేద్య అర్చక సంఘ నేతలు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఎంపిక చేసిన ఆలయాలకు ప్రతి నెల 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకులకు అభ్యున్నతికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ. ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కొరకై ధూపదీప నైవేద్య అర్చకులకి సంక్షేమ పథకాలు వర్తింపజేసేలాగా జీవో సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో ధూపదీప నైవేద్య పథకాన్ని తేవడం జరిగింది. చాలా పేద స్థితిలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకుల జీవితాలు వెలుగు నింపడానికి, వారి జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి అర్చక సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ధూపదీప నైవేద్య అర్చకుల తరఫున ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అర్చకుల సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు.